మీడియా ముందు కన్నీటి పర్వంతమైపోయారు పిఠాపురం చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అని చెప్పుకోవాలి. టీడీపీ అంటే పిఠాపురం సంబంధించిన టీడీపీ బాధ్యతల నుంచి చంద్రబాబు నాయుడు తొలగించడంతో మీడియా సమావేశం నిర్వహించారు పిఠాపురం వర్మ. ఆయన మాట్లాడుతూ, నేనే చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని కలిసి చెప్పాను, పిఠాపురం బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పండి, అంతేకాకుండా ఒక కమిటీని వేసి అక్కడ ఏం జరుగుతుందో పిఠాపురంలో తెలుసుకోండి అంటూ కూడా నేనే చెప్పాను, అందుకే తొలగించారు. దీనికి నేను టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటాను అంటూ కూడా మాట్లాడుతూ చివరిలో అంటే కన్నీటి పర్వంతో భావోద్వేగానికి గురయ్యి మీడియా మధ్యలోనే వెళ్ళిపోయారు పిఠాపురం వర్మ గారు. అంటే పాపం ఎంతో కష్టపడ్డారు, చూసాము పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంత కష్టపడ్డారో. పవన్ కళ్యాణ్ కూడా చేతిలో చేసి వర్మకి నా గెలుపు నీ చేతుల్లో పెడుతున్నా అంటూ చెప్పడం కూడా మనం అందరం చూసాము. ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాల్ని కంట్రోల్ చేయలేక పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ వర్మని తొలగించడం ఇప్పుడు చాలా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అంతేకాకుండా మొన్న రీసెంట్గా 3-4 డేస్ ముందే ఆదివారం అనుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఇలా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చాలా విమర్శ పాలవుతుంది టీడీపీ పార్టీకి. ఇప్పుడు ఈ నియోజకవర్గంలోనే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు పైన చాలా వ్యతిరేకత వచ్చేలా ఉంది. మరి చూడాలి. ఇప్పుడైతే పాపం వర్మ చాలా కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసము. ఇప్పుడు వర్మని తొలగించి మరి అక్కడ కమిటీ వేసి మరి వేరే వాళ్ళకి అప్పచెప్తారా, లేకుంటే మొత్తానికి అక్కడ టీడీపీనే లేకుండా ఓన్లీ జనసేన పవన్ కళ్యాణే ఉండేలా చేస్తారా అనేది మరి చూడాలి, త్వరలో తెలుస్తుంది. ఇప్పటికైతే పూర్తి వర్మకైతే టీడీపీ నుంచి భారీగా వెన్నుపోటు జరిగిందనే చెప్పుకోవాలి. కనీసం పాపం ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు, ఏ పదవులు లేవు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే లేదు. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మొన్న లోకేష్ గారిని కలిశాను, లోకేష్ గారితో డిస్కస్ చేసాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం